జ్ఞాపకము చేసుకొనగా నిన్ను పరిశుద్ధురాలిగా మార్చడానికి దేవాది దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఈ సమయంలో నీ ప్రక్క నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరైతే మౌనముగా ఉండక దేవుని స్తుతిస్తారో, దేవుని ఆరాధిస్తారో వారిని అత్యధికంగా దేవుడు ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అత్యధికంగా ఆశీర్వదించడానికి, అత్యధికంగా వారిని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు కష్టం వచ్చిందా, నీకు బాధ వచ్చిందా, నీకు రోగము వచ్చిందా, ఏది అయినా నీ రోగము అంతా కూడా తొలగించి అరికాలు నుండి నడినెత్తి వరకు నీకు స్వస్థత శీఘ్రంగా యేసు ప్రభు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే మౌనముగా ఉండక దేవుని స్తుతిస్తారో, దేవుని ఆరాధిస్తారో వారిని అత్యధికంగా దేవుడు ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అత్యధికంగా ఆశీర్వదించడానికి, అత్యధికంగా వారిని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు కష్టం వచ్చిందా, నీకు బాధ వచ్చిందా, నీకు రోగము వచ్చిందా, ఏది అయినా నీ రోగము అంతా కూడా తొలగించి అరికాలు నుండి నడినెత్తి వరకు నీకు స్వస్థత శీఘ్రంగా యేసు ప్రభు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాపకము చేసుకొనగా నిన్ను పరిశుద్ధురాలిగా మార్చడానికి దేవాది దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఈ సమయంలో నీ ఆత్మ మేము కలిగిన వారమై నీకు ఇష్టముగా మేము బ్రతుకు వారమై ఉండడానికి సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. అడుగుదామా? ఈ వాక్ శబ్దంతో వింటున్న, ఈ మైకు శబ్దంతో వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభువా, వారందరికీ
అభిషేకంతో నింపి స్వస్థపరచి సహాయము చేసి అవకాశాలు అన్ని కూడా ప్రభు మీరు అనుగ్రహిస్తారు నమ్ముచు కార్యము జరిగించి కృప చూపించి ఈ చిన్ని స్తుతి ఆరాధన మీ నామమునకు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనాలు తండ్రి. ఇంతవరకు ఈ ఆరాధన ఘనంగా బలంగా మీరు జరిగించిన విధానం బట్టి వందనాలు. లాస్ట్ రోజునైనా నిలబెట్టుకొని మీ సేవకులను నిలబెట్టుకొని మీరు వాడుకునే విధానం బట్టి స్తోత్రాలు ప్రభువా. నైనా ఇదిగో తండ్రి, ఈ పరిచర్య నానాటికి విస్తరింపు చేయమని ప్రార్థిస్తున్నా, దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ప్రతి ఆదివారం నైనా పిల్లలు నైనా సండే స్కూల్కి వచ్చే భాగ్యం, అనేకులునైనా నీ సన్నిధానంలో ఉండే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభునందు పడి ప్రయాస ఈనాటికి వ్యర్థం కాదన్నావు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, మీ దాసులు పడుతున్న ప్రయాస మీరు వ్యర్థం చేయరు తండ్రి. దేవాని కొందనాలు స్తోత్ర. నీ సన్నిధి నీ ప్రసన్నత మేము అనుభవించి మరలా మరొక పర్యాయం నైనా మేము కలుసుకొని ఈ విధంగా నేను ఆరాధించే కృప ధన్యత మాకు అనుగ్రహింపు చేసి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.